వింటర్ సీజన్ వచ్చేసింది. ఎక్కడ తిందామన్నా హాట్ ఫుడ్స్ హవా నడుస్తూనే ఉంది. కానీ ఎప్పుడు చూసినా బజ్జీసేనా? ఎంత హాట్ ఫుడ్ అయినా సరే బజ్జీస్ తిన్నప్పుడు కూడా కాస్త వెరైటీగా తింటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంటుంది కదా! దానికోసం ఒక మంచి స్పాట్ వైజాగ్ అందరికీ తీసుకొచ్చేసానమాట. అదే దేశీలీషియస్ బజ్జీ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఐటమ్స్ ఉన్నాయి. బజ్జీలోనే ఎన్ని రకాలు ఉన్నాయా అనిపించేస్తూ ఉంటుంది ఈ షాప్కి వచ్చేస్తే. సో నేను కూడా ఇదే షాప్కి వచ్చేసాను. లోపలికి వెళ్దాం, ఎన్ని రకాల డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఫేమస్ అయితే ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అండ్ కొత్తగా బబుల్ టీ ఒకటి ఇంట్రడ్యూస్ చేసేదారంట. సో అది కూడా టేస్ట్ చేద్దాం. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అవుతున్న కొరియన్ రామెన్ అయితే ఇంకా ఫేమస్ అవుతుంది. సో దాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం పదండి. బజ్జీస్ అనగానే మనందరికి గుర్తొచ్చేది ఏంటి? చిన్నప్పుడు మన అమ్మలు వేసే బజ్జీలు, లేదా బజ్జీ షాప్ మీద కూర్చొని ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళే ముందు ఒకసారి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి, ఇవన్నీ తింటూనే ఉంటాం. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు. కానీ బజ్జీస్లో ఎన్ని రకాలు ఉంటాయా? చికెన్ యాడ్ చేయొచ్చా, మటన్ యాడ్ చేయొచ్చా? ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అయితే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మరి ఇంత మంచి థాట్ తీసుకొచ్చిన అజయ్ గారు మనతో పాటే ఉన్నారు. అసలు ఈయనకి థాట్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం రండి. సో హాయ్ అండి. హాయ్. అజయ్ గారు, జనరల్గా మనకి ఇలాంటి థాట్స్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. సో మీకు ఎట్లాంటి సెనారియోలో ఇలా వచ్చింది? సో యాక్చువల్గా మేము ఏదైనా ఒక యూనిక్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం యాక్చువల్గా. సో వై నాట్ ఇండియన్ కాంటినెంటల్ క్యూజిన్స్ రెండు మిక్స్ చేసి ఒక బ్రాండ్గా లాంచ్ చేద్దాం అనుకునే ఐడియాతోని దేశీలీషియస్ బజ్జీ అనేది స్టార్ట్ చేసాం మేము. అది సో ఇందులోని మెయిన్ మేము బజ్జీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేసాం. సో జనరల్గా మనకు బయట బజ్జీస్ అనేది ఆనియన్ బజ్జీ ఒకటి దొరికేది. సో మేము బజ్జీస్లో ఒక 10 to 15 వెరైటీస్ ఆఫ్ బజ్జీస్ యూనిక్ వేలోని కుక్ చేసి కస్టమర్కి సర్వ్ చేద్దాం అనుకుని ఈ దేశీలీషియస్ బజ్జీ అనేది స్టార్ట్ అయింది. జనరల్గా ఈ బజ్జీస్ అనగానే మనకి రోడ్డు మీద బాగా బజ్జీస్ అంటే చాలా ఇష్టం. ఈ వింటర్ సీజన్ వచ్చిందంటే ఇంకా ఎక్కువగా తింటూనే ఉంటాం. కానీ వాట్ అబౌట్ దిస్ బిజినెస్ ఎలా ఉంది? మీకు ఇలాంటి కొత్త థీమ్తో రావడంతో మీ బిజినెస్ ఏమైనా బాగుందా? యాక్చువల్గా మనది ఓన్లీ బజ్జీస్తోనే మెనూ డిజైన్ అవ్వలేదు. సో ఇందులోనే మనకి బజ్జీస్లో ఒక 10 to 15 వెరైటీస్ ఉన్నాయి. ఇంకా డెజర్ట్స్లో వచ్చేసి మనకి స్టిక్ వాఫల్స్, ఫ్రైడ్ ఐస్ క్రీమ్, చుర్రోస్ అవి కూడా పెట్టాము. సో రీసెంట్గా మేము కొరియన్ ఐటమ్స్ కూడా లాంచ్ చేసాము. సో కొరియన్ ఐటమ్స్లోనే మీకు కొరియన్ రామెన్ ఉంది, కొరియన్ కాండాక్స్ ఉన్నాయి, ఇంకా కొరియన్ శాండ్విచెస్, ఇంకా బబుల్ టీ కూడా స్టార్ట్ చేసాము. అందులో కూడా 10 to 15 టైప్స్ ఆఫ్ బబుల్ టీస్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. 10 to 15 టైప్సా? జనరల్గా మనం బబుల్ టీ అనేది హైదరాబాద్లో ఎక్కువగా వింటూ ఉంటాం. వైజాగ్లో చాలా రేర్ కేసెస్ సెనారియో, మనకి సెంటర్లోనే దొరుకుతుంది. సో 15 టైప్స్ ఏంటండి? సో బబుల్ టీలోనే మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ బబుల్ టీస్ ఉంటాయి. ఒకటి మిల్క్ బబుల్ టీస్, ఇంకోటి ఫ్రూట్ బబుల్ టీస్. సో బబుల్ టీ అనేది బోత్ కొరియన్ క్యూజిన్లో ఉంటుంది, థాయ్ క్యూజిన్లో కూడా ఉంటుంది. మనది మెయిన్ మిక్స్ కొరియన్ థాయ్ ఫ్లేవర్తో ఉంటుంది బబుల్ టీస్. అది అట్లా ప్లాన్ చేశారనమాట. సో ఏది చేసినా కూడా ఒకటికొకటి మిక్స్ చేసే అవుట్పుట్, అంటే కలర్స్లో రెడ్ బ్లూ కలిపితే ఇంకో కలర్ వచ్చినట్టు ఇలాగ ఒక్కొక్కటి ఎందుకు మిక్స్ చేస్తున్నారండి మీరు? సో యాక్చువల్గా ఇప్పుడు మనకి కస్టమర్ అనేది ఒకే టైప్ ఆఫ్ ప్రొడక్ట్ సేల్ చేసాం అనుకోండి, మళ్ళీ రిపీట్ అవ్వరు కస్టమర్. సో రిపీట్ అవ్వడానికి మేము 2-3 మా మెన్యూలోనే అప్రాక్సిమేట్లీ ఒక 60+ ఐటమ్స్ ఉంటాయి. సో కస్టమర్ ఒకసారి వచ్చి ఒక ఐటమ్ ట్రై చేస్తారు, మళ్ళీ ఇంకోసారి వచ్చి ఇంకో ఐటమ్ ట్రై చేస్తారు. చాలామంది ఒక 60 times వచ్చి చూడాల్సి అని అన్న అంతే. సో వర్డ్ ఆఫ్ మౌత్లో కూడా కొంచెం కస్టమర్ ఓకే ఇక్కడ వీళ్ళ దగ్గర ఇన్ని డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి కదా, సో అట్లాగా మెన్యూ అనేది డిజైన్ చేసాం యాక్చువల్గా. జనరల్గా మనం ఇలాంటి డిఫరెంట్ ఐడియాస్తో ముందుకు వచ్చేటప్పుడు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం. క్లిక్ అవుతుందా అవ్వదా, ఒకవేళ ఏమైనా అయితే ఏంటి పరిస్థితి అని అంటే బిజినెస్ కదా, కొంచెం ఎక్కువ అమౌంట్ పెడుతూ ఉంటాం. సో ఇలాంటి టైంలో మీకు ఏమైనా ఫియర్స్ అనిపించాయా? యాక్చువల్గా మేము ఫుడ్ ఇండస్ట్రీలో ఒక 3 to 4 years నుంచి ఉన్నాం. యాక్చువల్గా మేము ముందు కూడా 2-3 ఫుడ్ బిజినెస్ చేసాము. మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అందులో ప్లస్ మైనస్ అవన్నీ ఉన్నాయి. సో మేము ఈ బ్రాండ్ అనేది కొంచెం ఆల్ ఓవర్ ఇండియా దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాము అని బాగా డెవలప్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేసాము. కొంచెం యూనిక్గా ఉంటుంది, కస్టమర్ కూడా నచ్చుతుంది. సో అట్లాగా ఈ స్టార్ట్ చేసాము మేము. అది
బిజినెస్ అయితే బాగా రన్ అవుతుంది. మాకు ఆల్రెడీ అర్థమైపోయింది ఎంత బాగా రన్ అవుతుందో. మీరు చూసే ఉంటారండి జనరల్‌గా ఇన్‌స్టాగ్రామ్స్‌లో, యూట్యూబ్స్‌లో ఎక్కువగా ఈ డెలీషియస్ ఈ బజ్జీస్ గురించి చాలా ఎక్కువగా వినిపిస్తుందనమాట. ఇందులోని కొన్ని ఐటెమ్స్ అయితే ఇంకా ఇంకా ఎక్కువగా వినిపిస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఎక్కడి నుంచి ఇంట్రొడ్యూస్ అయిందని అనిపించింది నాకు. అవును. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ముందు నుంచే కొన్ని మీకు ఒక కాంటినెంటల్ రెస్టారెంట్‌లోనే అవైలబుల్‌గా ఉండేది ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అనేది. సో, అది కూడా ప్రైజింగ్ 250, 300 రూపీస్ సేల్ చేస్తున్నారు. సో, మేము ఫ్రైడ్ ఐస్ క్రీమ్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఒక 3, 4 ఫ్లేవర్స్‌తో స్టార్ట్ చేసాము. సో, కస్టమరు ఎక్కువ స్టిక్ వాఫిల్స్, ఫ్రైడ్ ఐస్ క్రీమ్, చుర్రోసు, డెజర్ట్స్ మన దగ్గర దొరికినవన్నీ బాగా లైక్ చేస్తున్నారు కస్టమర్స్. సో ఇవైతే చాలా ఎక్కువగా టేస్ట్ చేస్తున్నారు. కానీ నేనైతే బజ్జీ మీదే పడ్డానండి ఇందాక నుంచి. ఏంటా బజ్జీ అసలు, మేము తినే బజ్జీలో లేదే చికెన్ బజ్జీ అంటున్నారు, దాని టేస్ట్ ఎలా ఉంటుందో అని ఫీల్ అయిపోయాను ఇందాక నుంచి. టేస్ట్ చేస్తా, కొంచెం టైం ఉంది కానీ ఇంకా డిస్కస్ చేసిన చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటి ఐడియాస్ మనకి జనరల్గా రేర్గా వస్తూ ఉంటాయి. ఇలాంటి ఐడియాస్ వచ్చినప్పుడు యూత్ ఎక్కువగా గ్రాప్ చేసుకోవాలి ఇలాంటి ఫ్రాంచైజ్ టైప్లో అని అనుకుంటూ ఉంటారు. మరి ఫ్రాంచైజ్ టాపిక్ మీద ఆయనకి ఏ ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకుందాం. సో అజయ్ గారు, మీకు ఏమైనా ఫ్రాంచైజ్ ఇచ్చే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? యాక్చువల్గా ఫ్రాంచైజీ కాన్సెప్ట్ కూడా లాంచ్ చేసాము రీసెంట్గానే. సో, ఈ డెలిషియస్ బజ్జీలోని కిచెన్ ఎలాగ ఆపరేట్ అవుతుందంటే చెఫ్లెస్ మోడల్తో ఆపరేట్ అవుతుంది. యాక్చువల్గా అది చెఫ్తోని సంబంధం లేదు. సో, ఏంటంటే స్టాఫ్ కూడా స్కిల్ స్టాఫ్ అక్కర్లేదు. వాళ్ళకి ఒక 1 వీక్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళనేది నీట్గా మనకు ప్రోడక్ట్ అనేది తయారు చేసి ఇచ్చేస్తారు స్టాఫ్ అనేది. సో, మెయింటెనెన్స్ కూడా తక్కువ. మన దగ్గర వేస్టేజ్ కూడా ఏముండదు, 0% వేస్టేజ్. జనరల్గా ఏ ఫుడ్ అవుట్లెట్లో అయినా వేస్టేజ్ అనేది 1% అయినా ఉంటుంది మినిమం. మన దగ్గర 0% వేస్టేజ్ ఉంటుంది. సో, యాక్చువల్గా మన దగ్గర మార్జిన్స్ కూడా 50% ప్లస్తో మార్జిన్స్ ఉంటాయి. ఒక ఉన్న 60+ ఐటమ్స్లోని ప్రతిదీ మినిమం 50% మార్జిన్తోని మెన్యూ ఉంటుంది. సో, ఫ్రాంచైజీ వాళ్ళు కూడా నీట్గా చేసుకుంటే వాళ్ళకి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అవుతుంది అది. సో ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు ఈ ఫ్రాంచైజ్? యాక్చువల్గా మేము ఫ్రాంచైజీ 2.5 lakhs నుంచి స్టార్ట్ చేస్తున్నాం యాక్చువల్గా. సో, మినిమం 400 SFT ఉండాలి ఈ స్టార్ట్ చేయాలి అంటే. సో, మా సైడ్ నుంచి మేము 100% ప్రతి అవుట్పుట్ మేమే సప్లై చేస్తాము. సో, స్టాక్ నుంచి స్టాఫ్ కావాలన్నా కూడా మేము సప్లై చేస్తాము. మార్కెటింగ్ కూడా మా నుంచి అవుతుంది. సో, మీరు జస్ట్ నీట్గా మీరు స్టాఫ్ పెట్టుకొని బిజినెస్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అక్కడ స్టాఫ్ కూడా ఆపరేట్ చేయడం కూడా. సో, మన ప్రతిదీ పిన్ టు పిన్ మనము మానిటర్ చేసుకోవచ్చు. సో నాకు ఇది వింటుంటే ఏమనిపించిందంటే, అదేదో పెళ్లి సంబంధాలు ఉంటాయి కదండి, మీరు వెళ్ళి కూర్చుంటే చాలు ఆహ్వానాల నుంచి అన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి అన్నట్టుగా. సో మనం ఒక అమౌంట్ పట్టుకుంటే చాలు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీళ్ళే బాధ్యత తీసుకుంటారంట. సో ఎందుకు ట్రై చేయకూడదు మనం కూడా? హ్యాపీగా మనం కూడా ఫ్రాంచైజ్ ఎవరైనా పెట్టాలనుకుని థాట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో మీరు కూడా కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనకి డెలీషియస్ చికెన్ బజ్జీస్ అవన్నీ వచ్చేస్తాయి అనమాట. టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉండండి. సో మన ముందు డెలీషియస్ థింగ్స్ అని వచ్చేసాయి అనమాట. ఏంటా నాకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ పేర్లు అయితే తెలిసేసుకుందాం. సో మన ముందే 3 types ఆఫ్ బబుల్ టీస్ అవైలబుల్ ఉన్నాయి. సో వీటి పేర్లు ఏంటి, అట్లా నేను ఫ్లేవర్స్ ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పేసండి అజయ్ గారు. ఫస్ట్ ఇదేంటే పీచ్ ఐస్ టీ. ఇది ఫ్రూట్ ఫ్లేవర్ బబుల్ టీ. ఇది యాక్చువల్గా ఇదేమో క్లాసిక్ థాయ్ టీ. ఇది బ్లూబెర్రీ బబుల్ టీ. అది బ్లూబెర్రీ. ఓకే. మూడు డిఫరెంట్ టేస్ట్స్ ఉంటాయి, ఫ్లేవర్స్ ఉంటాయి. అవును. ఇదేంటి? ఇది అయితే కార్న్ డాగ్. ఇది కొరియన్ చికెన్ కార్న్ డాగ్. ఇది యాక్చువల్గా కొరియన్ చికెన్ కార్న్ డాగ్. ఇది యాక్చువల్గా మోజరెల్లా చీజ్ సాసెస్ రెడీ అవుతుంది. ఇది ఫస్ట్ బైట్ తినగానే మీకు చీజ్ అనేది సాగుతుంది. అది స్టిక్లో ఫ్లేవర్ తెలుస్తుంది. డైట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అయితే అవాయిడ్ చేసేసేయండి అని చెప్తాను. అంటే చీజ్ అనగానే కొంతమంది ఎక్కువ చీజ్ వేసేస్తారేమో అనుకుంటూ ఉంటారు. సో మీరు ఎట్లా? ఇది లిమిటెడ్గానే ఉంటుంది మీకు. అది సేమ్ ప్యూర్ మొజరెల్లా చీజ్ ఉంటుంది. అది సో చీజ్ తక్కువగానే వేస్తారు, తక్కువగానే ఉంటుంది. అది నెక్స్ట్ చికెన్ బజ్జీ. ఇది చికెన్ బజ్జీ. ఇది ఇందాక నుంచి క్రేవింగ్స్ అండి. చికెన్ బజ్జీ ఎలా ఉంటుందో చూడడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తినడానికంట చూడడానికి ఇందాక నుంచి చాలా లిటరలీ వెయిట్ చేస్తుంది అనమాట. సో మిరపకాయలో స్టఫింగ్ చేస్తారు. మిరపకాయలోని ఇది యాక్చువల్గా బెంగళూరు మిరపకాయతో రెడీ అవుతుంది. సో మిరపకాయలోని కట్ చేసి లోపల మొత్తం క్లీన్ చేసి, సో
ఏంటి చికెన్ బజ్జీ అయితే చికెన్ స్టఫింగ్ అనేది లోపల ఇన్సెక్ట్ చేసి అది మన క్రిస్పీ స్టైల్లోని కుక్ చేస్తారు. అది KFC స్టైల్లో. స్టైల్లో అనుకోండి, అలా క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది మీకు అది. సో ఇది రామెన్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ వినిపిస్తుంది, చికెన్ రామెన్, కొరియన్ చికెన్ రామెన్. సో ఈ సాసేజ్కి ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా కొరియన్ తినే వాళ్ళు ఎవరైనా సరే బాగా మిక్స్ చేసుకొని తినాలి, లేదంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని అంటున్నారు. బట్ వీరు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలుసుకుందాం. సో చెప్పేసండి అజయ్ గారు. సో మన దగ్గర చికెన్ రామెన్ అనేది మన ఇండియన్ టేస్ట్కి నచ్చినట్టుగా కుక్ చేస్తాం ఇది యాక్చువల్గా. ఇది సో మీకు ప్యూర్ కొరియన్ స్టైల్లో ఉండదు, మన ఇండియన్ ప్యాలెట్కి తగ్గట్టుగా ఫ్లేవర్ ఉంటుంది మనకి యాక్చువల్గా. ఇది మనకి ఇండియన్ ఫ్లేవర్ అనగానే జింజర్ గార్లిక్ ఎక్కువగా టేస్ట్ చేస్తూ ఉంటాం. సో ఆ టైప్లో ఆ టైపే అనుకోండి, అట్లానే ఉంటుంది. అది కొరియన్ ఫ్రైడ్ చికెన్. అది ఇది చికెన్. అది వీటన్నిటికి ఒక ఎత్తు అయితే నాకు ఆ లాస్ట్ మాత్రం తెగ టెంప్టింగ్ చేస్తుందండి, ఎందుకంటే చాక్లెట్ కాబట్టి. సో ఫిల్లింగ్ ఫుల్గా ఉందన్నమాట. ఏంటది? ఇది చాక్లెట్ స్టిక్ వేఫల్. ఇది మా దగ్గర బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్. అది ఇదైతే మీ దగ్గర బాగా బెస్ట్ సెల్లింగ్ అనమాట. ఇందాక నుంచి నేను తెగ టెంప్ట్ చేస్తుంది ఇది. అంటే చాక్లెట్స్ మీ దగ్గర మీకు చాలాసార్లు చెప్పాను, చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అమ్మాయిలందరికీ అని చెప్పేసి. సో ఈ మాత్రం టవర్ సైజులో ఉంటే చాక్లెట్స్ ఎవరు తిన్నారు చెప్పండి, ఖచ్చితంగా తినేస్తారు. దాని నుంచి చాలా వెయిట్ చేస్తున్నాను. బట్ హాట్ తినే ముందు స్వీట్ తింటే అది ఇంకా కొంచెం హాట్, అంటే వేడిగా ఇంకా కొంచెం స్పైసీ లెవెల్స్ ఎక్కువైపోతాయి కాబట్టి కొంచెం అవాయిడ్ చేద్దాం పక్కకి. సో దీన్ని అయితే టేస్ట్ చేసే ప్రాసెస్లో ఉన్నా అనమాట. దేని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చికెన్ కార్న్ డాగ్ కదా, ట్రై చేద్దాం. చీజ్ తక్కువ వేసారా ఎక్కువ వేసారా చూద్దాం. సో ఫుల్ ఆఫ్ మొజరెల్లా చీజ్ అండ్ మయోనీస్ కదా అని. ఓకే తిందాం. చీజ్ అంత ఏం అనిపించట్లేదండి నిజం చెప్పాలంటే. పర్ఫెక్ట్ కుకింగ్ అని చెప్పుకోవాలి. చీజ్ మనం తినగానే కొన్నిసార్లు సాగుద్ది, అది ఏంటంటే తినే వాళ్ళకి కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇంత చీజ్ ఉంది తినాలా వద్దా అనే దీనిగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇదైతే చీజ్ లిమిటెడ్గా ఉంది కాబట్టి సో ప్రిఫర్ చేయొచ్చు ఈ చీజ్ డాగ్. అదే చికెన్ కార్న్ చికెన్ కార్న్ డాగ్ అంట. సో ప్రిఫర్ చేయొచ్చు. దీన్ని అయితే కంప్లీట్ చేసే ప్రాసెస్లో ఉంటాను. మిగిలిన కూడా తినే ముందు మీకు మళ్ళీ చూపిస్తా, ఓకేనా? సో ఇందాక నుంచి చాలా క్రేవింగ్స్తో ఉన్నా అని చెప్పాను కదా, చికెన్ బజ్జీ అనమాట. దీన్ని టేస్ట్ చేయకుండా అయితే వెళ్ళేది లేదనమాట. సో మనతో పాటు అజయ్ గారు కూడా టేస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో టేస్ట్ చేద్దాం. సో టేస్ట్ చేయించేద్దాం. సో నా రివ్యూ చేశారు కదా, ఇప్పుడు అజయ్ గారి రివ్యూ ఎలా ఉందో చెప్దాం. సో మీరు తిని మీరే చెప్పండి ఎలా ఉందో. ఇది యాక్చువల్గా మా బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఇది చికెన్ బజ్జీ. సో 100%లోని మాకు మ్యాక్సిమం ఇది ఎక్కువ వెళ్తుంది చికెన్ బజ్జీ అనేది. కాస్ట్ ఎంత పడుతుందండి ఇది? చికెన్ బజ్జీ అనేది 3 పీసెస్ 120 రూపీస్ చార్జ్ చేస్తాం. అది జనరల్గా పావు చికెనే ఆ కాస్ట్ ఉందనుకుంటా. బట్ ఇవి ప్రైస్కి మనకి KFC స్టైల్లో చికెన్ బజ్జీ దొరకాలి అంటే మాత్రం ఇక్కడే. సో టేస్ట్ చేసి చెప్పేద్దాం ఎలా ఉందో. ఏదైనా పూర్తిగా తిని చెప్పాలంటారు కాబట్టి ఎస్, ఈయన మనకి ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఈ అథెంటిక్ స్టైల్ మిక్స్ చేస్తున్న కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చే థాట్ చాలా బాగుందండి. ఎందుకు ఇది బెస్ట్ సెల్లింగ్గా నాకు ఇప్పుడు అర్థమైందనమాట. మీరు చూస్తే విజువల్స్ క్లియర్ కట్గా కనిపిస్తుంది. బజ్జీలో ఎంత మంచి స్టఫింగ్ పెట్టారో చికెన్ది, పైన అంతా కూడా రోస్టింగ్ ఫ్లేవర్ అనమాట. KFC స్టైల్లో నాకు చాలా నచ్చింది. టు బీ ఫ్రాంక్ దీనికంటే ఇదే బాగా నచ్చిందండి నాకు. ఎస్ నిజమే, ఎవరైనా సరే ప్రిఫర్ చేయాలంటే మాత్రం ఎందుకు స్పెషల్గా తెలుసుకొని ప్రిఫర్ చేయండి. ఇదైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ రామెన్కి వెళ్ళిపోదాం. రామెన్ ఎందుకు లాస్ట్లో ట్రై చేద్దాం అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ పెట్టిన అపోహ నా మీద ఉండిపోయిందేమో తెలియదు, కానీ రామెన్ అయితే తర్వాత ట్రై చేద్దాం. సో నెక్స్ట్ ఇదేంటి? కొరియన్ ఫ్రైడ్ చికెన్. చూడడానికి జనరల్గా రెస్టారెంట్స్లోని మనకి స్టార్టర్స్ టైప్లో ఉంటుంది కదా, స్టార్టర్స్ లాగే అనిపించింది చూడడానికి. ఇది యాక్చువల్గా కొరియన్ ఫ్రైడ్ చికెన్ ఎలాగ వస్తుందంటే ఫస్ట్ చికెన్ ఫ్రై చేసి దానిపైన సాస్
మిక్స్ చేసి పైన సెసమీ సీడ్స్తో వస్తుంది మీకు. అది యాక్చువల్గా ఇది కొరియన్ రెడ్ సాస్. ఇది యాక్చువల్గా స్వీట్ అండ్ స్పైసీగా ఉంటుంది యాక్చువల్గా. ఇది కొరియన్ సాస్ అంటారు. అవునవును, కొరియన్ సాస్తో వస్తుంది అది. సో కొరియన్ సాస్ చాలా ఫేమస్ అండి. ఈ మధ్యన బాగా వినిపిస్తుంది కూడా కొరియన్ సాస్. సో దీన్ని కూడా చూద్దాం. మీరు లాస్ట్ టైం మన వీడియోస్లో చెక్ చేస్తుంటే ఒక రెస్టారెంట్లోని నేను బఫేలో చికెన్ అని చెప్పి ఒక రివ్యూ చేశాను. అది చాలామంది సాస్ ఎక్కడ దొరుకుద్దా అని అడుగుతూనే ఉన్నారు నా ఫ్రెండ్స్ కొలీగ్స్లో వాళ్ళు. నిజంగా అదే టేస్ట్ వచ్చింది. మనం 500 పెట్టి బఫేలో చికెన్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. దీని కాస్ట్ ఎంతండి? ఇది 129. అది 4 పీసెస్ వస్తాయి. 129కి ఇది పర్ఫెక్ట్ బఫేలో చికెన్ సీన్స్లోనే ఇది క్లిక్ అవుతుంది అనమాట. చాలా బాగుంది. ఇది కూడా కొరియన్ చికెన్. ఎస్, ఇది కూడా ట్రై చేయాల్సిన డిష్. ఇప్పుడు ది కింగ్ ఆఫ్ ది షో వచ్చేసింది అనమాట. మన రామెన్ టేస్ట్ చేసే టైం వచ్చేసింది. దాని నుంచి ఎందుకు అనుకున్నా సరే వదలరు కదా మనల్ని. సో టేస్ట్ చేద్దాం. బట్ వీళ్ళ స్ట్రీట్ స్టైల్లో అంటే వీళ్ళ స్టైల్లో ఎలా ఉందో చూద్దాం. సో రామెన్ అనగానే మనందరికీ బాగా చికెన్, ఎగ్, సెస్మి సీడ్స్ అండ్ చిల్లీ ఆయిల్లో వస్తుంది. ఆ చిల్లీ ఆయిల్ చాలా బాగా కలపాలండి. మీరు కొరియన్ ఈ రామెన్ తినేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ చిల్లీ ఆయిల్ బాగా మిక్స్ చేసుకునే తినాలి. ఎందుకంటే కొంచెం స్పైస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాగా కలిపి తింటేనే మంచిది. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒకసారి ప్రిఫర్ చేశాను అనమాట. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ప్రిఫర్ చేశారు ఈ రామెన్. సో ఎవరైనా తినేవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ సాస్ పూర్తిగా మిక్స్ అయిన తర్వాతే తినడం బెస్ట్. ఎందుకంటే మనకి అలవాటు లేని ఫుడ్ కాబట్టి ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ రామెన్ ప్రిఫర్ చేసేటప్పుడు కొంచెం బాగా మిక్స్ చేసుకొని తింటేనే చాలా బాగుంటుంది. ఎస్, స్పైసీ లెవెల్స్ చాలా మైల్డ్గా ఉన్నాయి. అంటే పిల్లలు 5 to 10 years వాళ్ళు తినేవాళ్ళు కూడా ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇంట్లోని కొన్ని మమ్మీస్ ఏంటంటే ప్రిపేర్ చేస్తారు, కొంతమంది ప్రిపేర్ చేయరు. అలాంటి వాళ్ళకి ఇలాంటి కొత్త డిషెస్ పెడితే కనుక చాలా మంచిగా ప్రిఫర్ చేస్తుంటారు. ఏమంటారు? యాక్చువల్గా కొరియన్ ఫుడ్ వచ్చేసరికి స్పైసీగా ఉంటుంది అని అనుకుంటారు అందరూ, కానీ అట్లా ఉండదు. అది మీడియం మైల్డ్ స్పైసీలోనే మన ఇండియన్ స్టాండర్డ్ నట్టుగా మేము చేసాం అది. ఈయన అన్నట్టు నిజమే అండి. ఇండియన్ స్టైల్ అథెంటిక్ స్టైల్లో మిక్స్ చేసి అంటే మీకు ఇందాక చెప్పినట్టు వీళ్ళు 2 కాంబినేషన్స్ ట్రై చేస్తున్నట్టు ఇది కూడా అదే కాంబినేషన్లో వచ్చింది. ఆ చిల్లీ ఆయిల్ కూడా అంత కారం ఏమీ స్పైసీ ఉండదు అసలు. అది చాలా మైల్డ్ స్పైసీస్తో చాలా బాగుందన్నమాట. సో టేస్ట్ చేయాలంటే దాని నుంచి నేను భయపడుతుంది ఎందుకు అనుకున్నారు కదా. ఎస్, నేను ఒకసారి ట్రై చేశాను కాబట్టి భయపడతారు ఎవరైనా. ఇది ఒకసారి ట్రై చేయండి. కొరియన్ రామెన్ చికెన్ ఎవరైనా సరే ది ఫేవరెట్ లిస్ట్లో వన్ ఆఫ్ ది లిస్ట్ అయిపోద్ది. సో అంత బాగుందన్నమాట. మన కింగ్ ఆఫ్ ది షో మన చాక్లెట్ వచ్చేస్తుంది మన దగ్గరికి. సో ఇంతకు మించి ఆగే ప్రయత్నం నేనైతే చేయలేకపోతున్నాను. సో టేస్ట్ చేద్దాం. సో ఇదేంటండి? చాక్లెట్ స్టిక్ వేఫల్. ఇందులో 2 వెరైటీస్ ఉంటాయి. డార్క్ చాక్లెట్ ఉంటుంది, వైట్ చాక్లెట్ ఉంటుంది. సో డార్క్ చాక్లెట్ ఆబ్వియస్లీ హార్ట్కి చాలా మంచిది అంటారు, అవునా కదా? అంతే. ఎస్, సో మనం తిని చూద్దాం. డార్క్ చాక్లెట్ ఎప్పుడైనా సరే కొంచెం చేదుగానే ఉంటుంది. ఆల్రెడీ అంటేసింది అనమాట. అంత ప్రాపర్గా మిక్స్ అయింది మొత్తం వ్యాఫిల్కి. చాలా బాగుంది. బట్ ఫస్ట్ టైం ఎవరైనా డార్క్ చాక్లెట్ టేస్ట్ చేస్తున్నారన్న వాళ్ళకి వాటికి వీటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒరిజినల్ చాక్లెట్కి దీనికి కొంచెంగా చాలా ఎక్కువే కనిపిస్తుంది. కొంచెం చేదు వచ్చేస్తుంది కాబట్టి. కానీ ఇది చాలా మంచిదండి. ఎవరైనా తిన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలి. ఎస్, ఇది కూడా చాలా బాగుంది. సో వీటన్నిటిలో మనకి బాగా స్పెషల్ అయింది, బాగా నచ్చింది మాత్రం ఇదే చికెన్ బజ్జీ అనమాట. సో ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ మన 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బబుల్ టీస్ ఉన్నాయి. కానీ ఇందులో ఒకటే నేను టేస్ట్ చేస్తాను అండి. ఏది బాగుంది? మీ ఫేవరెట్ ఏంటో చెప్పేస్తాను. నా ఫేవరెట్ అయితే బ్లూబెర్రీ ట్రై చేయండి. బ్లూబెర్రీ ట్రై చేయండి, ఆ ఫ్లేవర్. సో అజయ్ గారి అదేమంటారు, సో అజయ్ గారి కోరిక మేరకు బ్లూబెర్రీ ట్రై చేస్తున్నాం అనమాట. అదే కొంచెం ఎక్కువ వేసారు. ఆయన ఫేవరెట్ అనేమో మరి కొంచెం ఎక్కువ వేసారు. ఫిల్లింగ్ కూడా 2 కొంచెం తక్కువ వేసారు. సో టేస్ట్ చేద్దాం. బబుల్ టీ గురించి చెప్పాలంటే అండి, నేను హైదరాబాద్లో ఎక్కువగా టేస్ట్ చేసిన ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఇవేమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా బబుల్ టీ అని ప్రిఫర్ చేస్తాను. అంత ఇష్టం అనమాట బబుల్ టీ విషయంలోకి వస్తే. సో ఇక్కడ బబుల్ టీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం.
చాలా బాగుంది, కొత్త రిఫ్రెషింగ్ అనమాట. మనం ఎంత హెడ్డిక్ అండ్ సన్నీ డేలో వచ్చినా కూడా ఇది కొంచెం ప్రిఫర్ చేస్తే ఆ రిలాక్స్నెస్ వేరు. చాలా బాగుంది. సో మీ టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎస్, ఇవన్నీ నేను కంప్లీట్ చేసేలోపు మీరు కూడా ఒక లుక్ వేసేసేయండి. నేను కూడా ఇవన్నీ తినాలంటే కొంచెం మార్నింగ్ తినకుండా వచ్చానమాట. తినేద్దాం ఒకసారి. సో చూసారు కదా వ్యూవర్స్, మంచి బజ్జీస్ తినాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వింటర్ సీజన్లో ప్రిఫర్ చేయాలంటే మాత్రం మంచి హైజీన్ కిచెన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో మన కళ్ళ ముందు చేసే ఇంత హైజీన్ కిచెన్ ముందు బజ్జీస్ ఎంత బాగున్నాయి మీరు కూడా చెప్పాను కదా. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయండి.